డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 4, లెసన్ 5. సమస్త శరీరుల మధ్య నర శరీరము. సమస్త శరీరుల మధ్య నర శరీరము. ఈ భూమి మీద కేవలము మనుషులు మాత్రమే శరీరాలను ధరించుకొని జీవిస్తున్నారు అని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే మనుషులతో పాటుగా ఇంకా అనేకమైనటువంటి జీవులు కూడా శరీరాలను కలిగి ఉన్నాయి. కేవలము దేవుడు మనకు మాత్రమే శరీరాన్ని ఇచ్చాడు, ఇక జీవులలో వేటికి కూడా శరీరం అనేది లేదు అని అనుకోకండి. జీవులకు కూడా దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఆయా జీవులను మీరు చూస్తున్నప్పుడు వాటికి చర్మం ఉంది, వాటికి కళ్ళున్నాయి, వాటికి ముక్కు ఉంది, వాటికి నోరుంది, వాటికి చెవులున్నాయి, వాటికి లోపల అంతరింద్రియాలు, ఊపిరితిత్తులున్నాయి, గుండె ఉంది, రక్తం ఉంది, నాళాలున్నాయి, ఎముకలున్నాయి. మీరు ఆలోచిస్తున్నారా? ప్రకృతిలో ఉన్నటువంటి జీవులకు కూడా దేవుడు శరీరాలను ఇచ్చాడు. ఏ జీవికి కావలసినటువంటి శరీరాన్ని ఆ జీవికి ఇచ్చాడు. పక్షికైతే పక్షి శరీరం, చేపకైతే చేప శరీరం, అలాగే 4 కాళ్ళ జంతువులకైతే వాటి శరీరాలు, వాటికి రంగులు మరియు వాటి యొక్క ఎత్తు, వాటి యొక్క పొడవు, ఇలా దేవుడు ఆయా జీవులకు శరీరాలను నిర్దేశించాడు. ఆ క్రమంలో దేవుడు జీవులన్నిటికీ కూడా శరీరాలను ఇచ్చాడు. జీవుల యొక్క దేహాలను, శరీరాలను మన మధ్య దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకు? ఈ విషయంలో దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి మర్మము ఏమిటి? నిజానికి చెప్పాలంటే మనుషుల కంటే జీవుల సంఖ్యే ఈ ప్రపంచంలో ఎక్కువ. అన్ని జీవులను మీరు లెక్కలలోకి తీసుకుంటే జీవుల సంఖ్య ఎక్కువ, నరుల సంఖ్య ఎక్కువ. జీవుల సంఖ్య ఎక్కువ. ఒక ఇంటిలో సుమారుగా ఒక 3, 4, 5, లేకపోతే 6, 7 వ్యక్తులు జీవిస్తారు ఒక ఇంటిలో సగటున. ఆ ఇంటిలో జీవుల యొక్క సంఖ్యను చూస్తే చీమలు, ఈగలు, దోమలు, అలాగే వారు పెంచుకునేటువంటి ఒక కుక్క లేకపోతే పిల్లి, ఇలా మీరు ఆలోచన చేస్తే చాలా జీవులు ఉంటాయి. ఒక ఇంటిలోనే ఒక 5 నరులుంటే వారికి ఎన్నో రెట్లు ఎక్కువగా మిగిలినటువంటి జీవులు నివాసం చేస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఇక మరి అడవులలో ఉన్నటువంటి జీవులు, ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతే జీవుల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. జీవులకు కూడా దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. అసలు జీవులకు ఇచ్చినటువంటి ఆ ఆకారాన్ని శరీరం అని అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే వాటికి కూడా మనవలే కళ్ళు, ముక్కు, నోరు, చర్మం, అంతరింద్రియాలు ఉన్నాయి. అవి కూడా దేవుడిచ్చిన ప్రాణమును కలిగి జీవిస్తున్నాయి. ఒక్కటే తేడా ఏమిటంటే వాటిలో కుమారుని ఆత్మ లేదు, మనలో కుమారుని ఆత్మ ఉంది. అదొక్కటే ప్రధానమైనటువంటి వ్యత్యాసం. దానిని బట్టి మనకు గొప్పతనం ఆపాదించబడింది. దేవుడు మనకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో అసలు ఈ జీవులకు దేవుడిచ్చినటువంటి ఈ ఆకారాలకు శరీరాలని పేరు పెట్టొచ్చా, శరీరాలని పిలచ్చా అనేటువంటి విషయం దగ్గర మొట్టమొదట మనం ఆగి పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతుల యొద్దకు మనం వెళదాం. ముఖ్యంగా నోవహు జలప్రళయ సందర్భానికి మనం వెళితే దేవుడు అక్కడ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. నోవహు జలప్రళయ సందర్భం ఆదికాండము 6వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 17వ వాక్యం నుండి, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును.
దేవుడు జలప్రవాహమును భూమి మీదకి రప్పింపబోతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలేమిటి? జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహమును రప్పించుచున్నాను అంటున్నాడు ఆయన. చూసారా? అంటే ఇక్కడ కేవలం నరులు మాత్రమే అని మీరు అనుకోకండి. జీవవాయువు కలిగినటువంటి సమస్త శరీరులు అంటే పురుగులు, పక్షులు, చేపలు, జంతువులు, మృగాలు ఇవన్నీ వచ్చేస్తాయి. వాటన్నింటినీ కూడా ఆయన తుడిచేద్దాం అనుకుంటున్నాడు. అవన్నీ చనిపోవునని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే తరువాతి మాటలు, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. మీరైతే నోవహు, మీరైతే నీవు నీ కుమారులు నీ భార్య నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశించండి, మొత్తం 8 మంది మీరు ప్రవేశించండి అని చెప్పిన తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూడండి దేవుడు, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను, వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీతో పాటు బ్రతికించి ఉంచుకొనుటకు నీవు మిగిలినటువంటి జీవులను కూడా ప్రతి జాతిలో 2 చొప్పున నీవు ఓడలోనికి అనుమతించాలి అని నోవహుతో దేవుడు చెప్పాడు. మీరు జాగ్రత్తగా ఈ మాటలను చూడండి. అక్కడ దేవుడు ప్రయోగించినటువంటి పదాలు ఏమిటి? సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున అన్నాడు. సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున అంటే వాటికి కూడా శరీరాలు ఉన్నాయి, అవి కూడా శరీరాలను కలిగి ఉన్నాయి. అలాగని ఆ శరీరము మన శరీరము ఒకటి కాదు, ప్రతి మాంసము ఒకటి కాదు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయం కూడా ఉంది. దేని మాంసము దానిది, దేని చర్మము దానిది, దేని నిర్మాణం దానిది. మనలను దేవుడు ప్రత్యేకంగా నిర్మించాడు, మనిషిని దేవుడు ప్రత్యేకంగా నిర్మించాడు. అందుచేతనే మన శరీరముతో మిగిలినటువంటి జీవుల యొక్క శరీరమును పోల్చడానికి వీలు లేదు. కానీ అవి కూడా శరీరాలే, వాటి స్థాయిలో వాటికి ఇవ్వబడినటువంటి శరీరాలు అవి. ఏమంటే ఒక చీమకు దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, అది చిన్న స్థాయిలో ఉన్నటువంటి శరీరం, అల్పస్థాయిలో. ఒక దోమకు కూడా దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, అది కూడా అల్పస్థాయిలో ఉన్నటువంటి శరీరం. ఒక దోమను మనం చంపినప్పుడు, అది కుడుతుంటే మనం చంపినప్పుడు పెద్దగా బాధపడతామా? అయ్యో ఒక శరీరాన్ని, ఒక ప్రాణాన్ని నేను తీసేసానే అని బాధపడతామా? ఎందుకంటే అల్పజీవి, అల్పస్థాయి. అయితే అది కూడా శరీరమే. నిజానికి మాట్లాడితే, యథార్థాన్ని మనం మాట్లాడితే అది కూడా శరీరమే. ఏగ శరీరమే, ఎలుక శరీరమే, పిల్లి శరీరమే, కుక్క శరీరమే, ఎద్దు శరీరమే, గేదె శరీరమే. వాటన్నిటికీ దేవుడు శరీరాలను ఇచ్చాడు. అయితే వాటి స్థాయిలను బట్టి వాటికి విలువ, గొప్పతనం ఉంటుంది. ఒక దోమ చనిపోతే మనం బాధపడం, కానీ ఇంటిలో ఒక ఆవు చనిపోతే బాధపడతాం. పెంచుకుంటున్నటువంటి ఒక ఆవు చనిపోయింది అనుకోండి, బాధ కలుగుతుంది. పెంచుకుంటున్నటువంటి ఒక కుక్క చనిపోయింది అనుకోండి, బాధ కలుగుతుంది. ఒక దోమ చనిపోతే అంత బాధ ఉంటుందా? ఒక ఎలక చనిపోతే అంత బాధ ఉంటుందా? ఉండదు. కానీ శరీరాలే, అన్నిటివి శరీరాలే, వాటి స్థాయిలో వాటికి దేవుడిచ్చినటువంటి శరీరాలు. అయితే స్థాయి ఉంటుంది. అలాగే మనిషి ఉన్నతమైనటువంటి స్థాయిలో శరీరాన్ని దేవుని వలన పొందాడు. ఎందుకంటే కుమారుని ఆత్మకు ఒక దోమ వంటి శరీరము, ఒక ఎలుక వంటి శరీరం ఇస్తే ఎలా? ఉన్నతంగా ఉండాలని దేవుడు కుమారుని యొక్క ఆత్మకు గొప్ప శరీరాన్ని ఇచ్చాడు. అందుచేతనే మన శరీరము చాలా విలువైనది, శ్రేష్టమైనది, దేవుని పనిలో ఉండవలసినది, దేవుని కొరకు బ్రతకవలసినది. అలాగే ఈ విషయాన్ని గురించి ఇంకనూ మనము చూడగలిగితే ఆదికాండము 7వ అధ్యాయము 21వ వాక్యం నుండి కూడా చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 21వ వాక్యం నుండి, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. జలప్రవాహం వచ్చేసింది, వీరందరూ చనిపోయారు. నరులతో పాటుగా జీవులన్నీ కూడా చనిపోయాను. ఆ తర్వాత పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయాను. నాసికారంధ్రములలో వాటికి కూడా దేవుడు జీవాత్మ సంబంధమైనటువంటి ఊపిరిని ఉంచాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి.
జీవులకు ఒకవేళ మనము జీవవాయువును నిలిపివేసాం అనుకోండి, అంటే అవి కూడా గాలి పీల్చుకుంటున్నాయి, చనిపోవా? వాటికి జీవవాయువును నిలిపేస్తే, గొంతు పిసికేస్తే చనిపోవా? చనిపోతాయి. కనుక వాటికి కూడా దేవుడు ఇదే మాదిరిగా మనుషులు ఏ విధంగా అయితే జీవాత్మను కలిగి ఉన్నారో, అలాగే భూమి మీద ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాణులు కూడా జీవాత్మ సంబంధమైనటువంటి ఆ జీవవాయువును పీల్చుచు ప్రాణము కలిగి జీవిస్తున్నాయి. దేవుడు వాటికి ఇచ్చినటువంటి బ్రతుకు కాలములో అవి బ్రతుకుతున్నాయి, తర్వాత చనిపోతున్నాయి. దేవుడు ఊపిరి విడువగా అవన్నీ నూతనంగా సృష్టింపబడుతున్నాయి. ఆయన తన ముఖము మరుగు చేసుకునగా అవన్నీ కలతపడుతున్నాయి, అవి చనిపోతున్నాయి. 104వ కీర్తనలో మనం ఈ విషయాలను మునుపటి పాఠాలలో గ్రహించాం. కనుక ప్రియులారా, మన చుట్టూ ఉన్నటువంటి ఈ జీవులు కూడా శరీరాలను కలిగి ఉన్నాయి. ఈ విషయాన్ని చక్కగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఆదికాండము 7వ అధ్యాయము 15వ వాక్యం నుండి కూడా చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 15వ వాక్యం నుండి, జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించినవన్నయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశను. చనిపోయిన వాటిని గురించి మనం చూచాం. మరి ఓడలో ప్రవేశించినటువంటి ఈ జతలను గూర్చి కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఇక్కడ దేవుడు రాయించాడు, ఇవి కూడా సమస్త శరీరులలో రెండేసి చొప్పున ఓడలో నోవహునొద్ద ప్రవేశించెను. ఈ విధంగా అవన్నీ కూడా నోవహు కుటుంబంతో పాటు కాపాడబడ్డాయి. తరువాత మరలా నోవహు విస్తరిస్తాడు గనక, భూమి అంతటా అతడు విస్తరిస్తాడు గనక అతనికి కావలసినటువంటి జంతువులుగా, జీవులుగా ఇవి కనిపిస్తున్నాయి అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. కనుక భూమి మీద కేవలము నరుడు మాత్రమే శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు అని అనుకోవడం పొరపాటే. మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణము కలిగినటువంటి జీవులన్నీ కూడా శరీరాలను ధరించుకుని ఉన్నాయి. వాటికి దేవుడు శరీరాలను ఇచ్చాడు. అయితే వాటి శరీరాలను ప్రత్యేకంగా దేవుడు తయారు చేయలేదు. ఆయన నోటి మాటతో వాటిని సృష్టించాడు. మనిషి యొక్క శరీరాన్ని మాత్రం నేల మంటి నుండి తీశానని, నరుని నిర్మించానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది ఉన్నతమైనటువంటి దేహం. మనిషికి దేవుడిచ్చినటువంటి శరీరం మిగిలినటువంటి జీవుల యొక్క శరీరాలతో పోల్చినప్పుడు విలువ కలిగినది, ఉన్నతమైనది. ఎందుకు అనగా కుమారుని ఆత్మను కలిగి ఉన్నది, దేవుని కొరకు బ్రతకవలసినది, దేవుని పనిని చేయవలసినది. ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా? ఇక ముందుకు వెళదాం. దేవుడు సమస్త శరీరుల మధ్య నరుని యొక్క జీవితమును ఎందుకు ఉంచాడు? మనలను దేవుడు సమస్త శరీరుల మధ్య ఎందుకు ఉంచాడు అంటే, మన చుట్టూ ఎన్నో జీవులున్నాయి. ఈ జీవులన్నిటికీ శరీరాలున్నాయి. వీటి మధ్య దేవుడు మనలను ఎందుకు ఉంచాడు అనేటువంటి ప్రశ్న మనకు ఉత్పన్నమైనప్పుడు, ఇన్ని జీవులను దేవుడు ఎందుకు ఉంచాడు అనేటువంటి ప్రశ్న మనకు కలిగినప్పుడు దేవుడు దానికి సమాధానాన్ని చెబుతున్నాడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రియులారా, మొట్టమొదట కీర్తనల గ్రంథానికి మనం వెళదాం. 49వ కీర్తన 12వ వాక్యాన్ని చూడండి. జీవులు శరీరాన్ని కలిగి ఉండటంలో మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు చాలానే ఉన్నాయి. మొట్టమొదట కీర్తనల గ్రంథానికి వెళ్ళి 49వ కీర్తన 12వ వాక్యాన్ని మనం చూద్దాం. 49వ కీర్తన 12వ వాక్యం, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నీవు గర్వముతో ఉండవద్దు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నటువంటి జీవులు శరీరాలను ధరించుకొని ఉన్నప్పటికీ నీవు ఆధిక్యము కలిగిన వాడవు కనుక, అవన్నీ కూడా బెదురు కలిగి ఉన్నాయి, భయమును కలిగి ఉన్నాయి, నీకు లోబడుతున్నాయి కనుక నీవు గర్వముతో అయితే ప్రవర్తించవద్దు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. నీకు ఎటువంటి దేహాన్ని అయితే నీకిచ్చానో వాటికి కావలసిన దేహాన్ని వాటికి ఇచ్చాను. నిజానికి నీవు ఆలోచన చేస్తే, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు అని గుర్తుపెట్టుకోవాలి అని దేవుడు అంటున్నాడు. అంటే నిన్ను నీవు తగ్గించుకో. నీ చుట్టూ ఉన్నటువంటి జీవులను చూస్తూ నిన్ను నీవు తగ్గించుకో. ఒక కుక్కను చూచినప్పుడు, ఒక పిల్లిని చూచినప్పుడు మీరు వాటి యొక్క శరీర ఆకారాలను చూచి
అవి చాలా చిన్న జీవులే అని మీరు అనుకుంటారు. నిజమే, అవి చిన్న జీవులే. కానీ వాటికి శరీరం ఉంది, మీకు శరీరం ఉంది. మీరు అంతగా హెచ్చిపోవలసినటువంటి అవసరత ఏమీ లేదు. మీరు దేవునికి లోబడండి. మీరు కుమారుని ఆత్మలని దేవుడు మీకు ఆధిక్యతను ఇచ్చాడు. అలాగని మీరు గర్విష్ఠులైపోతారని దేవుడు ఆశించలేదు. మీరు దేవునికి లోబడండి. మీ చుట్టూ ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి జీవులను మీరు చూడండి. మీరు కూడా ఆ విధంగానే ఏదో ఒక రోజున నశిస్తారు. అంటే మీ దేహాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారు. కనుక తగ్గింపు జీవితంతో ఉండండి అని దేవుడు కోరుకుంటూ మన చుట్టూ ఈ జీవులను అనునిత్యం మనకు చూపిస్తున్నాడు. ఒక గేదెను మనం చూచినప్పుడు, ఒక ఆవును మనం చూచినప్పుడు, ఒక మేకను మనం చూచినప్పుడు ఇవి ఏదో ఒక రోజున చనిపోతాయని మనం అనుకుంటాం. ఇవి ఏదో ఒక రోజున మనకు ఆహారంగా మారిపోతాయని కూడా మనం అనుకుంటాం. అలాంటప్పుడు మనం ఆలోచించుకోవాలి, నేను కూడా ఏదో ఒక రోజున ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాడనే కదా. ఒక దీనంగా మన వైపు చూస్తున్నటువంటి జంతువు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం అదేనండి. నీవు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండు, విర్రవీగిపోకు, ఇష్టానుసారంగా ప్రవర్తించకు, దేవునికి లోబడు. ఇదిగో మేమందరం కూడా దేవుని మాటను బట్టి మీకు ఎలా లోబడుతున్నామో మీరు కూడా దేవునికి అలా లోబడండి అని ప్రతి జంతువు, ప్రతి పురుగు, ప్రతి పక్షి మనకు ప్రతి నిత్యం పాఠాన్ని నేర్పిస్తూనే ఉంది. అందుచేతనే మన చుట్టూ శరీర ఆకారాలను కలిగినటువంటి సమస్త జీవులను దేవుడు ఉంచాడు. మీకు ఇందులోని పరమార్థం అర్థమవుతుందా? మన ఇంటిలో ఏదైనా ఒక ఎలక ఉందనుకోండి, ఒక బొద్దింక ఉందనుకోండి, మనల్ని చూచి అవి భయపడతాయి. అంతే తప్ప దర్జాగా వచ్చి కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవు కదా. మనలను భయపెట్టడానికి అవి ఏమైనా ప్రయత్నం చేస్తాయా? మనం ఇంటిలోనికి వెళ్ళగానే తలుపు తీయగానే ఒక ఎలక ఉందనుకోండి, భయపడేది దాక్కుంటుంది. ఒక్కసారి మీరు అక్కడ నిజంగా ఆలోచించాలి. ఎందుకు దాక్కుంటుంది? ఎందుకు వీటికంత భయం? ఎందుకు వీటికంత బెదురు? అవి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఎలాగూ చనిపోతాము, దొరికితే చనిపోతామని వాటికి తెలుసు. అయినా సరే బెదురు, అయినా సరే భయం. ఒక చిన్న పాము పిల్ల వచ్చిందనుకోండి, అలికిడికి అది భయపడుతుంది. అది తన ప్రాణాలను రక్షించుకోవటానికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక రంధ్రంలోనికి దూరటానికో లేకపోతే బయటకు వెళ్ళిపోవడానికో ప్రయత్నం చేస్తుంది. లేకపోతే చంపేస్తారు వీరని దానికి తెలుసు. ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి? ఒక పక్షి మనకు దొరికిందనుకోండి, అది చాలా బెదురుతో, భయంతో ఉంటుంది. గొంతు నిలిమి చంపేస్తాడేమో అనేటువంటి బెదురు. ఇవన్నీ ఏమి నేర్పిస్తున్నాయంటే, ఇదిగో మేము మీకు లోబడుతున్నాము నరులారా, మేము మీకు లోబడుతున్నాం. అలాగని మేమందరం కలిసికట్టుగా ఉండి మిమ్మల్ని ఎదిరించాలి అంటే అది కాని పని అనుకోకండి. పాము కాటేస్తే మనిషి చనిపోతాడు. ఒక ఏనుగు తొండంతో కొట్టిందంటే ఎక్కడికో ఎగిరిపోతాడు. ఒక ఎద్దు కొమ్ములతో పొడిచిందంటే ఇక మనిషి జీవించడు. ఏమండి, ఒక ఎద్దు పొడిచి కాలుతో తొక్కి నలిచేసేసిందంటే మనిషి బ్రతకగలడా? ఆలోచించండి. కానీ అవన్నీ కూడా ఒక బెదురుతో ఉంటున్నాయి, ఒక భయంతో ఉంటున్నాయి. మీరు వాటికి కళ్ళెం వేస్తే లోబడుతున్నాయి. ఒక కొరడా తీసుకుని వీపు మీద మీరు కొడుతుంటే, ఒక కర్రతో మీరు దానిని బాదుతుంటే సహించుకుంటున్నాయి. ఎవరు సహిస్తారండి? అసలు మనుషులైతే సహిస్తారా? కానీ అవి సహిస్తున్నాయి. గేదె పాలు ఇవ్వకపోతే కొడతారు, ఎద్దు బండి లాగకపోతే కొడతారు, గుర్రం బండికి లాగకపోతే కొడతారు, గాడిద బరువు మోయకపోతే కొడతారు. ఏమండి, జీవులను కొంతమంది నిర్దాక్షిణ్యంగా కొడుతూ ఉంటారు, దండిస్తూ ఉంటారు. కొంతమంది అయితే తుపాకీ తీసుకుని వేటాడుతూ ఆనందిస్తూ ఉంటారు. జింకను వేటాడగలను, పులిని వేటాడగలను అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొన్ని కఠిన చట్టాలు వచ్చాయి, అటువంటి వారిని నిలుపుదల చేస్తున్నాయి. పూర్వకాలంలో అయితే అది ఒక గొప్ప హాబీ కింద ఉండేది. రాజులకు అలాగే ధనవంతులకు అది ఒక గొప్ప హాబీ కింద ఉండేది. తుపాకీ తీసుకుని వెళ్ళిపోవడం అడవిలోనికి, ఒక అడవి పందునో లేకపోతే ఒక దుప్పినో లేకపోతే ఒక జింకనో వేటాడటం, వారు ఆ వేటాడినటువంటి మాంసాన్ని తెచ్చుకోవటం, గర్వంగా అందరికీ చూపించుకోవటం, నేను వేటగాడిని అని చూపించుకోవటం. అవన్నీ బెదురు, భయాన్ని కలిగి ఉన్నాయి అంటే దేవుడు ఒక పాఠాన్ని వాటి ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, ఇదిగో దేవుని మాటను బట్టి మేము అందరం కూడా మీకు లోబడుతున్నాం. దేవుని మాటను బట్టి మేము అందరం
సమస్త శరీరులం ఇదిగో నరులారా మీకు లోబడుతున్నాం, మీరు దేవునికి లోబడండి. ఇంత బెదురును, ఇంత భయాన్ని మీరు దేవుని పట్ల చూపించాలి. మీ మాట వింటే మేము భయపడిపోతున్నాం, మరి దేవుని మాట వింటే మీరు భయపడరా? అవి ప్రశ్నిస్తున్నాయి, అవి ఆశ్చర్యపోతున్నాయి. ఏమంటే మన మాట వింటే అవి భయపడుతున్నాయి కదా, మన మాట వింటే అవి భయపడుతున్నాయి, కంట్రోల్ అవుతున్నాయి. ఇంటిలో పెంచుకుంటున్నటువంటి కుక్క ఉందనుకోండి, మనం మాట చెబితే అది కంట్రోల్ అవుతుంది, అంతేగాని తిరగబడటం లేదు. తిరగబడి కరవలేక కాదు, కరిస్తే బొడిచుట్టు ఇంజక్షన్లే, వెంటనే హాస్పిటల్కి పరిగెట్టాలి, కుక్కరి చేసిందని. కరవలేక కాదు, దాని దగ్గర కరవగలిగిన సామర్థ్యం లేదని కాదు, లోబడుతుంది. నీ మాటకు లోబడుతుంది, నీ గద్దింపుకు లోబడుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నరునికి నీవు లోబడు అని. దేవుడు ఆ జీవితాన్ని దానికి ఇచ్చాడు. ఎంత చక్కగా లోబడుతున్నాయండి. కనుక అనునిత్యం కూడా అసలు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవకుండానే అనునిత్యం కూడా పాఠాలు నేర్చేసుకుంటూ ఉండాలి. దేవుని గ్రంథం చెప్పింది, ఇప్పుడు మీరు పాఠాలు నేర్చుకోండి. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. నేను ఏమైనా నిలిచిపోతావా? కొన్ని తరాల పాటు నువ్వు ఉండిపోతావా ఇలాగే? ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. ఒక రకంగా చెప్పాలంటే నీకు వాటికి తేడా ఉంది. నీవు కూడా అలాగే చచ్చిపోయి సమాధి చేయబడతావు, మట్టిలో పోడ్చబడతావు. కనుక తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండు. ఎందుకు విర్రవీగిపోవడం? కొంచెం ధనం ఉందని, కొంచెం అధికారం ఉందని ఎందుకు విర్రవీగిపోవడం? తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండు. ముఖ్యంగా దేవునికి నీవు లోబడిపో. దేవుని వాక్యం అంటే గడగడలాడిపో. దేవుని వాక్యము పట్ల నీవు భయభక్తులను చూపించు. అప్పుడు నీవు వర్ధిల్లుతావు, అప్పుడు నీవు దేవుని జ్ఞానంలో విరాజిల్లుతావు. లేదంటే నశించు మృగము ఎటువంటిదో నువ్వు అటువంటి వాడవే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యం నుండి కూడా మనం చూడగలిగితే ఈ విషయమే మనకు అక్కడ అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యం నుండి, కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకొనున్నట్లును. చెప్పాడా? మృగముల వంటి వారము అని తెలుసుకోమన్నాడు. వాటికి కూడా శరీరాలు ఉన్నాయి, నీకు శరీరం ఉంది. నీకు గుండె ఉంది, వాటికి గుండె ఉంది. నీకు ఊపిరితిత్తులు ఉన్నాయి, వాటికి ఊపిరితిత్తులు ఉన్నాయి. తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగూ జరుగుచున్నదని అనుకుంటుని. అందుచేతనే ఇవన్నీ కూడా మన మధ్య ఉన్నాయి, అందుచేతనే ఇవన్నీ కూడా మనతో పాటు జీవిస్తున్నాయి. తర్వాత నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. నీకేమి సంభవిస్తుందో అదే మృగములకు సంభవిస్తుంది. నువ్వు ఎలా చనిపోతున్నావు? ఆయుష్ తీరి చనిపోతున్నావు, అలాగే అవి కూడా చనిపోతున్నాయి. చనిపోగానే ఏమవుతుంది? ఆత్మ వెళ్ళిపోతుంది. చనిపోగానే అవి కూడా కింద పడిపోతున్నాయి. వాటి దేహాలు కూడా కలేబరాలుగా మారిపోతున్నాయి. ఉలుకు పలుకు లేదు. వాటిని కూడా మట్టిలో పాతేయాలి, లేకపోతే అవే మట్టిలో కలిసిపోతున్నాయి, ఎవరో పాతకపోయినా. చూడండి, నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని, నరులకును వాటికిని కలుగు గతి ఒక్కటే. ఈ భూమి మీద చూస్తే ఇద్దరికి కలిగే గతి ఒక్కటే. ఒక పక్షి చచ్చిపోయినా, నువ్వు చచ్చిపోయినా గతి ఒక్కటే. భూమిలో కలిసిపోవాలి, మట్టిలో పాతి పెట్టబడాలి. ఈ శరీరం మట్టిలో పాతి పెట్టబడాలి. నీవు ఆత్మగా వెళ్ళిపోవాలి. వాటి ప్రాణం దేవుని చెంతకు వెళ్ళిపోవాలి, దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోవాలి. తర్వాత నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. ఇక్కడ చావును గూర్చే, ముగింపును గూర్చే మీరు ఆలోచన చేయగలిగితే నరులు ఎలా చనిపోతున్నారో మృగములు కూడా అలాగే చనిపోతున్నాయి కదా. సకల జీవులకు ఒక్కటే ప్రాణము, మృగముల కంటే నరులకేమయో ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. గుర్తుంచుకోండి, సమస్తం వ్యర్థం. ఏదో సంపాదించేశాను, ఏదో గొప్ప అధికారంలో నేనున్నాను, నేనే గొప్పవాడను, నేనే గొప్పదానను అని విర్రవేకవద్దు. నశించుచున్న మృగమును చూడు, నీ గర్వం అంతా దిగిపోతుంది. చనిపోయినటువంటి ఇదిగో ఈ మృగములను, పశువులను, పక్షులను, చేపలను నీవు చూడు, నీ గర్వం అంతా దిగిపోతుంది. వాటికి ఎలాగైతే అవయవాలు ఉన్నాయో నాకు అలాగే ఉన్నాయి. దేవుడు వాటికి ఇంతే బ్రతుకునిచ్చాడు, నాకు గొప్ప బ్రతుకునిచ్చాడు. నేను దేవుని కొరకు బ్రతకాలి అని నీవు గొప్ప నిర్ణయాలు తీసుకోవాలని దేవుని జ్ఞానం నీకు సూచిస్తోంది. అనునిత్యం కూడా, అనుక్షణం కూడా నీ కళ్ళ ముందే అన్నీ కదలాడుతున్నాయి.
నీకు పాఠాలు నేర్పిస్తూనే ఉన్నాయి. భయపడు, దేవునికి లోబడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చు అని నీకు నేర్పిస్తూనే ఉన్నాయి. కానీ నీకు మాత్రం తలకెక్కటం లేదే. నీవు మాత్రం దేవుని జ్ఞానాన్ని ఒప్పుకోవటం లేదే. నీవు మాత్రం దేవునికి భయభక్తులను చూపించటం లేదే. మరెలా? అందుచేతనే నరుల ఆత్మలు నిత్యనాశనానికి తరలింపబడుతున్నాయి. ఇన్ని పాఠాలను జీవితకాలమంతా దేవుడు నేర్పిస్తూనే ఉన్నా దేవుని వాక్యానికి భయపడని నిన్ను దేవుడు నిత్య నరకాగ్నికి తరలించడానికి సిద్ధమవుతున్నాడు. కనుక ఇప్పుడే మార్పు నొందగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు నామములో నీవు రక్షణ నొందగలిగితే, ప్రభువు యొక్క రక్షణ మార్గములో నీవు నడవగలిగితే, దేవుని వాక్యమునకు నీవు భయభక్తులను చూపగలిగితే నీ ఆత్మ రక్షింపబడుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. సమస్తము వ్యర్థము, సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగి పోవును. సమస్తము మంటిలో నుండే వచ్చాయి, సమస్తము మరలా మట్టిలోనికే వెళ్ళిపోతాయి. జీవులన్నీ మట్టిలో నుండి వచ్చాయా? జీవులన్నీ మట్టిలో నుండి వచ్చాయా? ఒకసారి ఆ విషయాన్ని కూడా మీరు నిర్ధారించుకోండి. ప్రారంభానికి మనం వెళ్ళిపోవాలి. అసలు జీవులు ఎలా పుట్టాయి, ఈ విషయాన్ని ప్రారంభంలో మనం నిర్ధారించుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వాక్యం నుండి, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయన. చెప్పాను కదా, దేవుడు మాట చేత వీటన్నిటినీ సృష్టించేశాడు. మాట చేత ఎలా సృష్టించాడు? భూమి పుట్టించునుగాక అంటే భూమిలోంచి వచ్చాయి, నేలలో నుండి అవి కూడా వచ్చాయి. మరి ఆదాముకు కావలసినటువంటి శరీరాన్ని దేవుడు ఎలా నిర్మించాడు? నేల మంటి నుండే. ఇప్పుడు ప్రసంగి గారు ఏమన్నారు? సమస్తము భూమిలో నుండి వచ్చాయి, మీరు కూడా భూమిలో నుండి వచ్చారు, అనగా ఈ శరీరం భూమిలో నుండి వచ్చింది, సమస్తము మరలా భూమికే చేరును అన్నారు. మీకు అర్థమవుతుందా? కనుక సమస్త శరీరుల మధ్య నివసిస్తున్నటువంటి నర శరీరము ఈ పాఠాలను అనునిత్యం కూడా నేర్చుకుంటూ దేవునికి భయభక్తులను చూపించాలి, దేవునికి లోబడాలి. ఇక్కడ మరొక ఉన్నతమైనటువంటి సంగతి ఏమిటి అనగానే, దేవుడు సమస్త శరీరుల మధ్య మనలను ఎందుకు ఉంచాడు, ఇక్కడ ఉన్నటువంటి మరొక ఉన్నతమైనటువంటి రహస్యం ఏమిటి అనగానే, వాటిని దేవుడు మనకు ఆహారంగా కూడా ఇచ్చాడు. ఏమండి, మన చుట్టూ ఉన్నటువంటి ఈ జీవులను మనకు ఆహారముగా కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించాడు కనుకనే ఈరోజు తినగలుగుతున్నారు. నాన్ వెజిటేరియన్ అంటున్నారు. వెజిటేరియన్గా కొంతమంది ఉన్నారు, నాన్ వెజిటేరియన్గా కొంతమంది ఉన్నారు. తినడానికి దేవుడు అనుమతినిచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అది నీ ఇష్టం. నీవు తినాలి అనుకుంటే తినొచ్చు, నీవు తినవద్దు అనుకుంటే తినకు. అదేమీ నిర్బంధం కాదు. ఖచ్చితంగా నీవు తినాలి అనే నిర్బంధం ఏమీ లేదు. కానీ నీవు తినాలి అనుకుంటే తినవచ్చును అన్నాడు దేవుడు. కానీ అది కూడా ఎలాంటి మనసుతో తినాలి? ఇవి నాకు ఆహారంగా మారుతున్నాయి, దేవునికి కృతజ్ఞతలు అనేటువంటి మనసుతో తినాలి. అంతే తప్ప ఏదో నేను వీటిని చంపుకొని తినేస్తున్నాను, నేనే గొప్పవాడను, నేనే రాజును, నేనే అధిపతిని అనేటువంటి విర్రవీగినటువంటి మనసుతో తినకూడదు. తినేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. చూడండి, ఆ రూల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వాక్యం నుండి మీరు చూడండి. నోవహు జలప్రళయము ముగింపబడిన తర్వాత దేవుడు పలుకుతున్నటువంటి మాటలు. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వాక్యం నుండి, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికిని కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు భయపడుతున్నాయో, ఎందుకు బెదురుతున్నాయో? దేవుడు ఒకే ఒక మాట, దేవుడు ఒకే ఒక ఆజ్ఞ వాటన్నింటికి ఇచ్చేశాడు. నరులకు మీరు భయపడండి, నరులకు మీరు బెదరండి, పాఠాలు నేర్పించండి. మీరు అలా భయపడుతూ వారంతా నాకు భయపడాలి అనేటువంటి పాఠాన్ని వారికి నేర్పించండి అని దేవుడు ప్రతి జీవికి కూడా నేర్పించేశాడు, ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు వాటన్నిటికీ. కనుక అవన్నీ కూడా తూచా తప్పకుండా ఆ ఆజ్ఞను పాటిస్తున్నాయి, బెదురుతూ ఉంటున్నాయి చూడండి, భయంతో ఉంటున్నాయి చూడండి. అందుచేతనే దేవుడు వ్రాయించిన మాటలు నేటి వరకు నెరవేరుతున్నాయి అని మనము గమనించవచ్చు.
అవి మీకు లోబడతాయి అంటున్నాడు దేవుడు. అవన్నీ మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి అన్నాడు దేవుడు. తర్వాత ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును అన్నాడు దేవుడు. మీరు వాటిని ఆహారముగా స్వీకరించాలి అనుకుంటే స్వీకరించండి. లేదు నాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు మానేయండి. నాకు ఆకుకూరలు, కాయగూరలు, ఫలాలు ఇవన్నీ సరిపోతాయి అనుకుంటే మీరు మానేయచ్చు. మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ అలవాట్లను బట్టి, మీరున్నటువంటి ప్రాంతాన్ని బట్టి మీరు వాటిని స్వీకరించవచ్చు, స్వీకరించకుండాను ఉండొచ్చు. కానీ అవి మీకు ఆహారముగా అనుగ్రహింపబడ్డాయి. అయితే ఇక్కడ నిర్బంధం ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు మాంసాహారాన్ని తినాలని దేవుడు ఇక్కడ ఏం చెప్పటం లేదు. అవి మీకు ఆహారం అగును. ఈరోజు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రదేశాలలో ఆయా ఆహారపు అలవాట్లను మనుషులు కలిగి ఉన్నారు. వారి అలవాట్లను ఇక్కడ మనకు తీసుకుని వచ్చి మనలను ఆ అలవాట్లు పాటించమంటే మనం పాటించలేము. మన అలవాట్లను వారు పాటించాలంటే కుదరదు వారికి. మనం ఇక్కడ ప్రతిరోజు ఆహారంగా ఉదయాన్నే అల్పాహారంగా కొన్ని రకాలైనటువంటి టిఫిన్స్ మనం స్వీకరిస్తాం. అలాగే మధ్యాహ్నం లంచ్లో మనము భోజనాన్ని అనగా రైస్ మనం స్వీకరిస్తాం. బియ్యంతో వండినటువంటి అన్నాన్ని మనం తింటాం. అలాగే కూరతో కలుపుకొని తింటాం. రాత్రి వేళ తింటే అన్నం తింటున్నాం, లేదంటే మరలా అల్పాహారం తింటున్నాం. ప్రియులారా, మరి ఇదే ఆహారపు అలవాట్లు చైనాలో ఉన్న వారిని కలిగి ఉండమంటే వారు కలిగి ఉండరు. వారి ఆహారపు అలవాట్లు వేరే విధంగా ఉంటాయి. అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నవారు, అలాగే ఆఫ్రికాలో ఉన్నవారు, అలాగే నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఉన్నవారు, అలాగే యూరోప్లో ఉన్నవారు, అలాగే రష్యాలో ఉన్నవారు, వారి వారి ఆహారపు అలవాట్లు వారి వారి ప్రాంతాలను బట్టి ఉంటాయి. అక్కడ లభ్యమవుతున్నటువంటి పదార్థాలను బట్టి ఉంటాయి. కనుక మనము ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కుదరదు. నీవు ఖచ్చితంగా వెజిటేరియన్గా ఉండాలి అని కానీ, నీవు ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్గా ఉండాలని కానీ మనము చెప్పడానికి వీలు పడదు. ఆయా పరిస్థితులను బట్టి దొరకకపోతే కొంతమంది నాన్ వెజే తింటారు. అర్థమవుతుందా మీకు? ఒకవేళ వెజిటేరియన్ దొరకకపోతే, దొరకని పరిస్థితులలో నాన్ వెజిటేరియనే అక్కడ లభ్యం అవుతుంది. అక్కడ మీరు తినాలి అంటే నాన్ వెజిటేరియన్ మాత్రమే తినాలి అనుకుంటే మరి ప్రాణాలను నిలుపుకోవడానికి తినొద్దా? అలాగే ఇక్కడ మీకు నాన్ వెజిటేరియన్ దొరకదు, కేవలం వెజిటేరియన్ మాత్రమే దొరుకుతుంది అన్నప్పుడు నాకు నాన్ వెజిటేరియన్ ఉంటే కానీ నాకు ముద్ద దిగదు అంటే కుదురుతుందా? ప్రాణాలు నిలుపుకోవడానికి వెజిటేరియన్ తినాలి, ఆకులు అలములు తినాలి. కనుక ప్రాంతాన్ని బట్టి, అలవాట్లను బట్టి, లభ్యతను బట్టి మనము ఆయా ఆహారాలను స్వీకరిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మీకు ప్రాణము గల సమస్త చరములు ఆహారముగా ఇవ్వబడ్డాయి. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఇప్పటి వరకు పచ్చని కూర మొక్కలను తిన్నారు, ఇక మీదట మీరు ప్రాణము గల చరములను కూడా తినవచ్చును. అయినను కండిషన్ చెప్పాడు ఇక్కడ దేవుడు. రూల్స్ ఉన్నాయన్నాను కదా, తినేటప్పుడు కూడా రూల్స్ ఉన్నాయి. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తముతో మీరు మాంసమును తినకండి, రక్తమును ఒలికించేయండి. ఎందుకు రక్తముతో తినొద్దు అన్నాడు? చూడండి, తర్వాత వ్రాయించిన మాటలు చూడండి. రక్తమే దాని ప్రాణము, రక్తమే దాని ప్రాణము. కనుక మీరు రక్తముతో మాంసమును తినకూడదు. ఎందుకు రక్తముతో మీరు తినకూడదు అంటే రక్తమే దాని ప్రాణం. ప్రాణాన్ని ఎందుకు తినకూడదు? మీరు ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు. ఒక్కసారి ఇక్కడ గుర్తుంచుకోండి, మరలా గుర్తుపెట్టుకోండి, మరలా జ్ఞాపకం చేసుకోండి. వాటి జీవితం ఎంతో నా జీవితం కూడా అంతే కదా, అవి మంటిపాలవుతున్నాయి, నేను మంటిపాలవుతాను కదా అని మరలా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అక్కడ. కనుక రక్తాన్ని మీరు తినకండి, మాంసమును మాత్రమే ఆహారంగా తీసుకోండి. అవి నా కొరకు బలవుతున్నాయి, అవి నా కొరకు ఆహారంగా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మాత్రమే అక్కడ జ్ఞాపకంలో ఉంచుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దయార్థ హృదయంతో స్వీకరించండి. అదే రూల్ అక్కడ. మీరు జీవులను చంపుకొని తింటున్నప్పుడు కూడా మీ మనస్సు ఎలా ఉండాలి, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది అక్కడ ఇంపార్టెంట్. రక్తమును త్రాగేస్తూ నేను రక్తదాహంతో ఉన్నాను, నా చుట్టూ ఉన్నటువంటి జీవులన్నీ నా కాలి కింద బానిసలు, నేనే గొప్పవాడను అనుకుంటే దేవుడు నిన్ను దొక్కేస్తాడు. నీవు చచ్చినప్పుడు కూడా ఒక మృగం ఎలాగా కలేబరంగా పడిపోయిందో నీవు కూడా అలాగే పడిపోతావు. గుర్తుంచుకో. విర్రవీగిన మనస్సొద్దు, దయార్థ హృదయంతో, లోబడిన మనస్సుతో, తండ్రి నీవు నాకు ఆహారముగా ఇదిగో ఈ మాంసమునిచ్చావు, ఈ జీవి నా కొరకు బలైపోయింది, నీవు చెప్పినట్టుగా రక్తమును ఒలికించి మాంసమును నేను ఆహారంగా స్వీకరిస్తున్నాను అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి తింటూ నీ శరీరాన్ని పోషించుకుంటూ
దేవుని కొరకు ఆ శరీరాన్ని వినియోగించు. మరలా తిని కొవ్వు పెంచుకుంటామని కాదు. ఆ కొవ్వుతో మరలా నీకు ఇబ్బందే, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది త్వరగా. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తిని అలా కూర్చున్నావు అనుకో, దేవుని పని చేయకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, నీ బ్రతుకు పరమార్థాన్ని ఎరుగకుండా, నీ శరీరానికి ప్రమాదం. అది నీ శరీరానికి ఒక ఉరిగా మారిపోబోతుంది అది. కనుక గుర్తుంచుకో బిడ్డ, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనేదే పరమావధి. ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఈ పాఠాన్నే మనకు నేర్పించాలనుకుంటున్నాడు. మారు మనస్సునందు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండు, పాపములను విడిచిపెట్టు, దేవుని కొరకు బ్రతుకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చు, నిత్యత్వానికి వచ్చేయి. ఇంత గొప్ప సులువైన సరళమైన మార్గాన్ని క్రీస్తు యేసు ప్రభువు నామములో మనకు దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు దీనిని విడిచిపెట్టి మనము వింతగా, దేవునికి భిన్నంగా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటం ఏమాత్రం తగదు. కానీ ఈరోజు అనేక మంది అటువంటి ప్రవర్తనలోనే ఉన్నారు. వారు ఆహార పదార్థాలను స్వీకరిస్తున్నప్పుడు ప్రాణము గల చరముల ప్రాణములను వారు తీసి ఆ మాంసమును వారు ఆహారముగా స్వీకరిస్తున్నప్పుడు వారి మనసు ఎలా ఉంటుంది? వారు లోబడినటువంటి తత్వంతో ఉంటున్నారా? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? తగ్గింపు స్వభావంతో ఉంటున్నారా? లేదు, మా దగ్గర ధనం ఉంది, ఈరోజు మేము చాలా గొప్ప గొప్ప మాంసకృతులు కలిగినటువంటి పదార్థాలను తెచ్చేసుకున్నాం, ఆర్డర్ చేసేసుకున్నాం, వండేసుకున్నాం, తినేస్తున్నాం అనుకుంటున్నారు. వారి ఇష్టాలను వారు నెరవేర్చుకుంటున్నారు, సుఖించడానికి, సంతోషించడానికి అనుకుంటున్నారు. ఒక నాన్ వెజ్ తినేది, లేకపోతే ఒక మంచి ఆహార పదార్థాన్ని తినేది శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ఏమో అనుకుంటున్నారు. కాదు, నీ శరీరాన్ని పోషించుకోవడానికి మాత్రమే, బ్రతికించుకోవడానికి మాత్రమే. నీవు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, దేవుని కొరకు నీవు బ్రతకాలి అనేది అక్కడ చక్కని పాఠం. ఆ పాఠాన్ని నేర్చుకోవాలి. అందుకొరకే సమస్త శరీరుల మధ్య నర శరీరం ఉన్నది. ఆ శరీరులను దేవుడు నీకు ఆహారంగా ఇస్తున్నాడు. ఆ శరీరులను నీవు ఆహారంగా తీసుకుంటున్నప్పుడు నీవు దేవునికి లోబడాలి. అలాగని నర శరీరం చనిపోయిన తర్వాత నర శరీరం నరునికి ఆహారంగా ఉంటుందా? ఉండదు. అన్ని శరీరాలు నరునికి ఆహారంగా ఉండవు. అన్ని శరీరాలు ఉండవు. దేవుడు ఇచ్చినవి, మన చుట్టూ జీవులుగా దేవుడు మనకిచ్చినవి, ఆహారంగా ఇచ్చినవి మనకు అంగీకరింపబడుతున్నాయి. అంతే తప్ప అన్నిటినీ మనం స్వీకరించలేం. అలాగని జీవులలో కూడా అన్నిటినీ మనం స్వీకరించలేం. ఒక పులి మాంసాన్ని, సింహం మాంసాన్ని, ఏనుగు మాంసాన్ని అన్నిటిని మనం తినగలమా? తినేవారు అక్కడక్కడ ఆటవిక జాతుల వారు ఉంటే ఉండొచ్చు. అయితే మనం అన్నిటినీ తినలేం. అయినా మనం అన్నిటిని తినడానికి ఈ జానుడి పొట్ట ఏమైనా అంగీకరిస్తుందా? మనకు అంత కావాలా? అవసరం ఉందా? లేదు కదా. కనుక ఆహారముగా దేవుడు అనుగ్రహించాడంటే కావలసిన వాటిని తీసుకోమని అర్థం. ఒకవేళ నీవు తినను అంటే మానే. మాంసమును నేను తినను అంటే అది నీ ఇష్టం, నీవు వెజిటేరియన్గా ఉండొచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఇక్కడ అది నీవు తినాలనేటువంటి ఆజ్ఞమీ కాదు. కానీ నీ చుట్టూ ఉన్నటువంటి జీవులు నీకు నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని మాత్రం నువ్వు చక్కగా గమనించాలి. అలాగే ఇంకా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సమస్త శరీరుల మధ్య నర శరీరము ఎందుకు ఉన్నది అంటే, అవి ఎలా జీవిస్తున్నాయో, అవి జీవించుచున్నటువంటి కళను నీవు తెలుసుకొని నీవు కూడా అటువంటి కళను కలిగి జీవించు అని కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. అవి ఒక కళతో జీవిస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది వాటిలో. ఒక కాకిలో, ఒక పిచ్చుకలో, ఒక నెమలిలో, ఒక చేపలో, ఒక పులిలో, ఒక సింహంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. ఈరోజు ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నీలో ఉందా? స్వజాతినే నాశనం చేసుకుంటున్నాడు ఈరోజు నరుడు. సింహం మరో సింహాన్ని వేటాడుతూ, నాకు అడవిలో సింహాలు అనేవి ఎక్కడ కూడా కనిపించకూడదు, ఇక సింహ జాతిని నేను నాశనం చేయడానికి పుట్టినటువంటి ఒక సింహాన్ని అని సింహం అనుకుంటుందా? లేదు. తనకు ఆహారముగా కావలసిన దానిని మాత్రమే వేటాడుతుంది. దాని కడుపు నిండిన తర్వాత హాయిగా గురిపెట్టి నిద్రపోతుంది. దాని పక్క నుంచి ఇంకొక దుప్పి వెళ్తున్నా సరే పట్టించుకోదు. ఎందుకంటే దాని కడుపు నిండిపోయింది. హాయిగా గురిపెట్టి నిద్రపోతుంది, పట్టించుకోదు. ఒక జింక దాని పక్క నుంచి వెళ్తున్నాయికి పట్టించుకోదు, ఎందుకంటే కడుపు నిండిపోయింది. కానీ మనిషి ఈరోజు అలా ఉన్నాడా? కడుపు నిండిన మనిషి అలా ఉన్నాడా? లేదు. వేట, తన చుట్టూ ఉన్నటువంటి సహోదరుల దగ్గర నుండి సమస్తమును లాగేసుకోవాలనేటువంటి ఆరాటం, ఎంతో పోగేసుకోవాలనేటువంటి ఆరాటం, దాని కొరకు భయంకరమైన పోరాటం.
తన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను నాశనం చేస్తున్నాడు ఈరోజు మనిషి. స్వజాతి నాశనాన్ని కోరుకుంటున్న వారు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే మనిషే. మరి మనిషిలో జీవించే కళ ఉందా? ఆ ఆర్ట్ ఉందా? మరి జీవులలో ఒక దోమలో చూడండి, ఒక చీమలో చూడండి, ఎంత చక్కగా వెళ్తాయండి చీమలు ఒక వరుసలో. ఆహారాన్ని దొరకగానే మరలా గోడౌన్కి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడే కూర్చుని భుజించేసి నాకంటూ ఒక గోడౌన్ కట్టుకోవాలి, ఈ చీమల జాతిని నేను అంతం చేసేయాలనే భావన ఏ చీమలో కూడా ఉండదండి. ఎంత డిసిప్లైన్ వాటికి. వాటిని చూస్తున్నప్పుడు మనం ఈ పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు పెద్దవి, జీవులు చిన్నవి. జీవులు చాలా చాలా చిన్నవి, జీవులు అల్పమైనవి. కానీ పాఠాలు మాత్రం ప్రతి మనిషి ప్రపంచమంతా మూకుమ్మడిగా నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఇవి. విలువైన పాఠాలను ఈరోజు సమస్త శరీరులు మన కొరకు నేర్పిస్తున్నాయి. ఎంతో అందంగా ఉంటుంది నెమలి, ఒక హంస. ఎప్పుడైనా గర్వంతో ఉన్నాయా? నేనే ఇంత గొప్పగా ఉన్నాను అని గర్వంతో ఉన్నాయా? బెదురుతోనే ఉన్నాయి, భయంతోనే ఉన్నాయి, లోబడే తత్వంతోనే ఉన్నాయి. ఒక సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుంది, బటర్ఫ్లై ఎంత అందంగా ఉంటుంది, దాని డిజైన్ ఎంత గొప్పగా ఉంటుంది. కానీ ఏ రోజైనా ఇదిగో నా అందాన్ని చూడండి, నా హొయలను చూడండి, నాకు కూడా ఫ్యాషన్ షో ఏర్పాటు చేయండి, అడ్డదిడ్డంగా కాళ్ళు అటు ఇటు తిప్పుకుంటూ నడిచేస్తాను, ర్యాంప్ వాక్ చేసేస్తాను అని ఎప్పుడైనా సీతాకోక చిలుక అటువంటి ఆలోచనలతో ఉందా? దేవుడు నాకు ఇచ్చాడు, నేను చక్కగా ఇదిగో నా బ్రతుకును కొనసాగిస్తున్నాను అని ఒక ఆర్ట్ చూపిస్తుందండి. ఈరోజు పనికి మాలినటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. స్త్రీలు అశ్లీలంగా దుస్తులు ధరిస్తూ మరలా పైకి ఇది స్వేచ్ఛ అని చెప్పుకుంటూ, మాకు ఇవ్వబడిన స్వేచ్ఛ అని చెప్పుకుంటూ వారి అంగాలన్నిటినీ, చూపించకూడనటువంటి అంగాలను ఈరోజు సభ్య సమాజానికి చూపిస్తూ అశ్లీలంగా వారు ప్రవర్తిస్తూ వారు జీవించే కళను తెలుసుకోకుండా వారు బ్రతుకుతున్నారు. జాగ్రత్త. జార స్త్రీలుగా బ్రతుకుతున్నారు. జాగ్రత్త. వ్యభిచారుణులుగా బ్రతుకుతున్నారు. జాగ్రత్త. నీ బ్రతుకును చూస్తున్నటువంటి దేవుడు ఛీ అంటున్నాడు, అసహ్యపడుతున్నాడు. ఆయన ఇది ఒక బ్రతుకేనా, ఛీ అంటున్నాడు. కానీ నీవు మాత్రం అదేదో గొప్ప బ్రతుకులాగా నా శరీర అవయవాలను నేను చూపించేసుకుంటున్నాను, చాలామంది నాకు ఫాలోవర్స్ అయిపోతున్నారు, చాలామంది నన్ను ఇష్టపడుతున్నారు, నన్ను చూచి వారు చూపు తిప్పుకోలేకపోతున్నారు అని చెప్పి దరిద్రపు ఆలోచనలతో, దరిద్రగొట్టు జీవితంతో ఈరోజు అసలు ఎందుకు బ్రతికున్నారో కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు. బ్రతుకు పరమార్థం వారికి తెలియదు. ఒక సీతాకోక చిలుక పాఠాన్ని నేర్పిస్తుంది. నీవెంత అందంగా ఉన్నా సరే, నీవెంత అందమైన దుస్తులను ధరించుకున్నా సరే, ఒదిగి ఉండు, దేవునికి భయభక్తులను చూపిస్తూ ఉండు, గుణవతిగా ఉండు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అందుకే దేవుడు అరుదు. ప్రతి ఒక్కరూ కూడా సాతాను చేత చెరపట్టబడిన వారుగానే కనిపిస్తున్నారు. కొంచెం అందం ఉంటే చాలు పట్టుకోలేం. అలాగని స్త్రీలను మాత్రమే కాదు, పురుషులను కూడా కొంచెం అందం ఉంటే చాలు పట్టుకోలేం. ఎంత దరిద్రులుగా తయారవుతున్నారండి. మరి మీ చుట్టూ ఉన్నటువంటి జీవులు నేర్పిస్తున్న ఈ పాఠాలు మీకు తలకెక్కటం లేదా? మీకు అర్థం కావటం లేదా? పాఠాలు నేర్పిస్తున్నాయి ఇవన్నీ. సమస్త శరీరుల మధ్య నర శరీరాన్ని దేవుడు అందుకే ఉంచాడు. నేర్చుకోరా బాబు, నేర్చుకోరా. ఇంకెంతకాలం రా ఇలా అడ్డగాడిదలా తిరుగుతావు? అడ్డగాడిద కూడా చక్కగా ఒక జీవించే కళను కలిగి తిరుగుతోందిరా. దానికంటే దారుణం అయిపోయావురా. నీకు నువ్వే చెప్పుకుంటున్నావు కదరా న్యూస్ మీడియాలో. మృగాళ్ళు, మగాళ్ళు కాదు వీరు, మృగాళ్ళు అంటే అత్యాచారం చేసేసారు, అత్యాచారం చేసి చంపేశారు. అటువంటి మనుషులను చూపిస్తున్నప్పుడు ఈ న్యూస్ మీడియా ఏమంటుంది? మృగాళ్ళు. నిజానికి మృగాల పరువు తీసేస్తున్నారు ఈ మృగాళ్ళు. అడవిలో నివసిస్తున్నటువంటి మృగాల పరువు తీసేస్తున్నారు. మృగాలు ఎప్పుడు కూడా అలా చేయవండి. కానీ న్యూస్ మీడియా వారు మరి ఏం చేస్తారు? అంతకంటే దారుణమైన పోలిక ఇంకేమీ లేదు కనుక మృగాళ్ళు, మగాళ్ళు కాదు మృగాళ్ళు అని పెట్టుకుంటారు టైటిల్. ఇలా పెట్టి ఆ మృగాల పరువు తీసేస్తున్నారు. అసలు ఆ మృగాలన్నీ కూడా వచ్చి కేసు వేయాలి. మా పేరు ఎందుకు మీరు వాడుకుంటున్నారు, మేము అంత దారుణమా అని. మేము అంత దారుణమా, ఈ మగాళ్ళ కంటే మేము దారుణమా అని అవి కేసు వేయాలి. మా పేరు ఎందుకు వాడుకుంటున్నారు, ఇంకా ఏ పేరుని వాడుకోండి అని. ఆలోచించండి.
మన చుట్టూ ఉన్నటువంటి జీవులన్నీ కూడా చక్కని ఆర్ట్ కలిగి జీవిస్తున్నాయండి. చక్కని ఆర్ట్, వాటికి ఇవ్వబడినటువంటి పరిధిలో అవి బ్రతుకుతున్నాయి. కానీ మనిషే అలా బ్రతకటం లేదు. ఒక చీమను చూచి మనం పాఠం నేర్చుకోవచ్చు, ఒక ఈగను చూచి మనం పాఠం నేర్చుకోవచ్చు, ఒక కోడిని చూచి మనం పాఠం నేర్చుకోవచ్చు, ఒక ఆవును చూచి మనం పాఠం నేర్చుకోవచ్చు, ఒక మేకను చూచి మనం పాఠం నేర్చుకోవచ్చు, ప్రతి జీవిని చూచి మనం పాఠం నేర్చుకోవచ్చు. అందుచేతనే ఈ పాఠాలను మనకు అవి చెబుతాయని, ఒక జీవించే కళను మనకు నేర్పిస్తాయని మన చుట్టూ వీటన్నిటిని పెట్టాడు. వాటి మధ్య మనలను ఉంచాడు. సమస్త శరీరుల మధ్య నర శరీరము ఎందుకు ఉన్నదో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈ పాఠము ద్వారా మీరు చక్కగా ఈ విషయాలను గ్రహించిన వారై ఇక మీదట మీ బ్రతుకు విధానాన్ని దేవునికి అనుకూలమైనదిగా, దేవునికి లోబడినదిగా, దేవుని చిత్తమును నెరవేర్చేదిగా మలుచుకోవాలని, యేసుక్రీస్తు ప్రభువు నామములో మీ బ్రతుకులు వర్ధిల్లాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన వెలకట్టలేని అత్యంత విలువైన ఈ పాఠము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, మా చుట్టూ ఎన్నో ప్రాణులు, సమస్త శరీరులు జీవనమును కొనసాగిస్తున్నాయి. మరణము దగ్గరకు వెళ్ళి చూచినప్పుడు అవి ఎలా నశించుచున్నవో మేమును అలాగే నశించదమని మీరు తెలియజేశారు. అందుచేత గర్వముతో కూడిన మనస్సును మేము ఎప్పటికీ కలిగి ఉండకుండా వినమ్రతతో, లోబడినటువంటి బ్రతుకుతో మీ వాక్యమునకు సంపూర్ణముగా మమ్మను మేము అప్పగించుకొని మీ చిత్తమును నెరవేర్చుటకు తండ్రి, మా చుట్టూ మాతో పాటు నివసిస్తున్నటువంటి జీవులు మాకు నేర్పిస్తున్న పాఠాలను గ్రహించిన వారమై మీ వాక్యపు వెలుగులో మేము నడుచుకొనగలుగుటకు మాకు జ్ఞాన హృదయమును దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక మీదట చక్కగా మీకు లోబడిన వారై, మీ చిత్తమును నెరవేర్చువారై, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో రక్షణ నొందిన వారై, ఆ రక్షణను తుది వరకు కొనసాగించుకుని వారై ఉండగలుగుటకు వారికి కృపను సహాయమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, నాయన, ఇంతటి గొప్ప మాటల చేత తండ్రి మమ్మను ఆదరించినందుకు, మీ జీవము కలిగినటువంటి మార్గములో మమ్మను నడిపించుచున్నందుకు మిమ్మను స్తుతించుచు ఘనపరచుచు, మా చుట్టూ సమస్త శరీరులు ఉన్నాయి గనుక వాటి మధ్య మేమును జీవనమును కొనసాగిస్తున్నాము గనుక మీరు నేర్పించిన పాఠాలను మేము గ్రహిస్తూ మీ కొరకు నమ్మకముగా జీవించుటలో కృపను అనుగ్రహించమని మిమ్మను మరొక్కసారి ప్రాధేయపడుతూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.